హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం మై ఆధార్ వెబ్సైట్ లో బుక్ అండ్ అపాయింట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మై ఆధార్ వెబ్సైట్ కి అయితే రండి. ఇక్కడ మనకి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే బుక్ అండ్ అపాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ బుక్ అండ్ అపాయింట్మెంట్ లో మనం ఫస్ట్ ఆధార్ ఎన్రోల్మెంట్, నేమ్ అప్డేట్, అడ్రస్ అప్డేట్, మొబైల్ నెంబర్ అప్డేట్, ఈమెయిల్ ఐడి అప్డేట్, డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్, జెండర్ అప్డేట్, అండ్ అలాగే బయోమెట్రిక్ ఫోటో ప్లస్ ఫింగర్ ప్రింట్స్ ప్లస్ ఐరిస్. సో ఇవన్నీ కూడా మనం ఈ యొక్క బుక్ అండ్ అపాయింట్మెంట్ ద్వారా మనం అయితే చేసుకోవచ్చు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఆధార్ సెంటర్కి వెళ్ళి నించోకుండా సో ఇక్కడే మనం బుక్ అండ్ అపాయింట్మెంట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో ఆ స్లాట్ ద్వారా మనకి అక్కడ వర్క్ అనేది అయితే వెళ్ళి నించోకుండా లైన్లో నించోకుండా వెళ్ళిన వెంటనే మనకి వర్క్ అనేది అయితే కొంచెం తొందరగా కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. సో ఇక్కడ మనకి సెలెక్ట్ సిటీ ఆర్ లొకేషన్ అడుగుతున్నారు. సో మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేయండి. సో ప్రొసీడ్ టు బుక్ అపాయింట్మెంట్ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయని వెంటనే ఇక్కడ మనకి ఆధార్ అప్డేటా లేకపోతే న్యూ ఆధారా లేకపోతే మేనేజ్ ఆప్షన్స్, సో డాక్యుమెంట్ అప్డేటా, ఆధార్ స్పెషల్ సర్వీస్ అనేది అడుగుతున్నారు. సో ఆధార్ అప్డేట్ కాబట్టి ఆధార్ పైన క్లిక్ చేసి అక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద మనకి క్యాప్చా కనిపిస్తుంది కదా. సో ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి. రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అయితే మీరు ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ ఉంది కదా, వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే అపాయింట్మెంట్ డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఎవరిదైతే ఆధార్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద వాళ్ళ యొక్క నేమ్ యాజ్ పర్ ఆధార్లో ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఇవ్వండి. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అయితే ఎంటర్ చేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి స్టేట్ సెలెక్ట్ చేయండి. స్టేట్ సెలెక్ట్ చేసి కింద సిటీ అంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ అండ్ అలాగే ఆధార్ సేవా కేంద్ర. సో మీరు ఏదైతే డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ చేస్తారో సో ఆ యొక్క డిస్ట్రిక్ట్లో ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ పని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా అప్లికేషన్ ఫీ అని చెప్పి 100 రావడం జరిగింది. సో ఏంటంటే ఈ యొక్క ఆధార్ నెంబర్కి ఆల్రెడీ బయోమెట్రిక్ అప్డేట్ అనేది మ్యాండేటరీగా చేయించాలి. అందుకని ఇక్కడ మనకి మ్యాండేటరీగా టిక్ పడే ఉంది. సో దాన్ని మనం ఎడిట్ అయితే చేయలేము. సో అందుకని ఇక్కడ మనకి 100 రూపీస్ అయితే చూపిస్తుంది. సో ఎవరికైతే ఏమీ అవసరం లేదో వాళ్ళకి ఇక్కడ 0 రూపీస్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో సో ఇప్పుడు సపోజ్ నేను న్యూ మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మనం కరెక్షన్ అయితే పెట్టుకోవచ్చు. లేదు జెండర్ కావాలనుకుంటే జెండర్ పైన క్లిక్ చేసి వాళ్ళ యొక్క జెండర్ని అయితే మనం పెట్టవచ్చు. సో పెట్టి నెక్స్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి టోటల్ అమౌంట్ అయితే ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఒకసారి పెట్టి చూద్దాం. సో పెట్టిన వెంటనే ఇక్కడ మనకి స్లాట్ అయితే అడుగుతున్నారు. సో ఆల్రెడీ ఈరోజు స్లాట్స్ అనేవి అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే ఫిల్ అయిపోయినాయి. సో నేను ఏప్రిల్ 2కి అయితే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ స్లాట్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. సో ఏదో ఒక స్లాట్ పైన అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసి మనకు 9 to 9:30 సో ఈ యొక్క టైంలోనే మనం అక్కడికైతే వెళ్ళాలి. సో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి నెక్స్ట్ పని అయితే క్లిక్ చేసిన వెంటనే మనకి అపాయింట్మెంట్ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా రావడం జరుగుతుంది. అపాయింట్మెంట్ టైప్ అప్డేట్, సో డాక్యుమెంట్ బేస్డ్ అండ్ అలాగే మనకి టైం స్లాట్ 9 to 9:30. సో మన యొక్క డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి అపాయింట్మెంట్ ఫామ్ అయితే రిజిస్టర్ అయిపోతుంది. సో ఆ ఫామ్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని నేరుగా ఆ యొక్క ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళినట్టయితే మనకి అప్డేట్ అనేది అయితే వెంటనే అయితే చేసేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క అపాయింట్మెంట్ ద్వారా మనం ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎవరిదైనా సరే మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత అక్కడ ఎవరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా సరే మనం ఈ యొక్క అపాయింట్మెంట్ అనేది బుక్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క అపాయింట్మెంట్ ద్వారా మనకి టైం అనేది సేవ్ అవుతుంది. సో వర్క్ అనేది బేగా అవుతుంది. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. ఎవరైనా సరే అపాయింట్మెంట్ బుక్ చేసి ఈ విధంగా అప్డేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా డాక్యుమెంట్ అప్డేట్ ఎవరైతే చేసుకోవాలో అది వెంటనే చేసుకోండి. అండ్ అలాగే మనకి జూన్లో మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరు చేసుకోండి. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో వస్తే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.